హలో అన్నా నమస్తే అన్నా అన్నా నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్నా అన్న. ఈ మన క్రాప్ లో రుణమాఫీ ఎక్కడ దాకా వచ్చింది? ఐదు దాకా అసలు ఫైనాన్స్ తీసుకొచ్చి కట్టినవే 3,60,000 ఉండే. 1,60,000 కట్టినావు. 1,60,000 కట్టిన మిగతా 1,70,000-75,000 అయినాయి. ఫైనాన్స్ తీసుకొచ్చి కట్టినాం అన్న. ఫైనాన్స్ తీసుకొచ్చి అప్పుడే ఫస్ట్ విడతలు అయితే అన్నాక బాగా అయితే కావచ్చు, అందరితో అయితే కావచ్చు తీసుకొచ్చి కడితే నెలలు అయితే మనకు రుణమాఫీ లేదు, ఏది లేదు. మరి మళ్ళీ కట్టుడా ఏది కదా 2,000 చేయకపోతే అది ఏంటి, అది కడితే అంత ఆగమాగం ఉన్నది. అప్పుడే రిలాక్స్ మీద ఉన్నాయి కడతా చేస్తామని అది లేకపోయి ఇది లేకపోయి అంత చేయమనేది అప్పుడాక అంత ఏది ఉండబోతుండే కదా. అదే 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 అట్లా చెప్పిండ్రు. పైన కట్టుకుంటే అయిపోతుందని చెప్పడంతోనే కదా ఆశపడ్డది మనం. పైన కట్టుకుంటా. ఇప్పుడు పైన ఉన్నా లేకున్నా 2,00,000 రుణమాఫీ అన్నప్పుడు 2,00,000 చేసేస్తే అయిపోతుండే. ఆ పైన ఇప్పుడు బ్యాంక్ పోతే 2,000 చేయడు కదా, పైన కడితే చేస్తారు కదా. ఇప్పుడు నీకు ఆ అమౌంట్ కట్టేస్తే అమౌంట్ వాళ్ళు ఇప్పుడు కట్టడం కాదు, కట్టక ముందే వాళ్ళు ఒక 2,00,000 కనుక మన అకౌంట్లో వేస్తే మనం ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలన్నా చేసుకుంటాం కదా. చేసుకుంటాం. బ్యాంక్ వాళ్ళు 2,000 చేయాలి. వాళ్ళైతే కట్టయితే తూకుంటారు కదా. మిగతా పైసలు అయితే కడితే 2,000 చేస్తామంటే రైతులు ఏదో తిప్పలవాడి చేసి కట్టుకుంటారు కదా. ఇదంతా బాధ ఉండదు కదా. అవును అవును. 2,00,000 అన్నప్పుడు 2,00,000 చేస్తే అయిపోతుండే. ఆట చూపెట్టి అది కాంగ్రెస్ వస్తున్నది. రుణమాఫీ రైతుతో ఏమంటే వచ్చింది రుణమాఫీ ఇది చేస్తామని, రైతు బంధు ఇస్తామని, రైతు బంధు మళ్ళీ 12,000 అనబట్టే అప్పుడే చేసి వచ్చినాక ఇది బాగా రైతులతోనే ఈ ప్రభుత్వం వచ్చింది. అలా కూడా తెలుసు అది. లేకపోతే గ్రామాలకించి ఎమ్మెల్యేలు గెలిచొద్దురా కాంగ్రెస్ వాళ్ళు? మరి గెలవపోరు. రైతు బంధు రుణమాఫీ కాబట్టి వచ్చింది. ముక్కు ముఖం తెలవనోడు గెలిచాడు. దానికి కారణము రైతులకు ఏదో ఉరగబెడతారని నమ్మిరు కాబట్టి. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం పని చేస్తలేదు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మాట తప్పదు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాక చేయండి కాబట్టి మాట తప్పదని ఉద్దేశం కొద్ది కాంగ్రెస్ ని గెలిపిస్తే ఇప్పుడు అంతా లేని పోని అన్ని ఇదే పెట్టి ఇప్పుడు మొత్తం రైతులకు ఆశలు పెట్టి ఇటు కాకుండా అటు కాకుండా మధ్యలో వచ్చినట్టు అయిపోయింది. ఇప్పుడు ఈ అనపోతే మాట అనపోతేనైతే ఏదో తిప్పలు పడుతుంటారు కదా రైతులు అన్నారని చెప్పి. ఇంకోటి మనం కూడా ఏమి విడిచిపెట్టేది లేదు. వాళ్ళు 2,00,000 కంటే మీద ఉన్న వాళ్ళకు గైడ్ లైన్స్ ఇచ్చేదాకా మన పోరాటం కంటిన్యూ ఉంటుంది. పైన వాళ్ళని కట్టమని చెప్పింది ఆ దొంగలే, అలా గైడ్ లైన్స్లో పెట్టుకున్నారు వాళ్ళే. కాబట్టి వాళ్ళు ఇవ్వకుండా ఉంటే మనం ఊరుకునేది ఏం లేదు. అయితే అన్న ఇప్పుడు మనకు ఒకసారి ఏం చెప్పిండు మీటింగ్ లో 2,00,000 కన్నా ఎక్కువ ఉన్నాయి మిగతాయి కట్టుకోరి. కట్టిన తర్వాత నేను కట్టి మీరు కలెక్టర్ దగ్గరికి పోయి కలిస్తే చేస్తారని అన్నాడు. అన్న తర్వాత నేను కలెక్టర్ పోయి కంప్లైంట్ మన ఏది అప్లికేషన్ ఇచ్చిన మేడం అని అంటే మాకు గైడ్లైన్స్ ఏం రాలేదు, మాకు అట్లాంటిది ఏం లేదు అని అన్నది. అదే అన్నాక ఇప్పుడు మనకు చెప్పొద్దు తిరుగుడైతే ఉండదు కదా. ఇది చెప్పి ఆశలు పెట్టి ఇబ్బంది పెట్టినట్టు అయితే చెప్పి ఆశ పెట్టడం కాదు, అధికారికంగా చెప్పిర్రు వాళ్ళు. అధికారికంగా షెడ్యూల్ అందులో కూడా పెట్టిర్రు, షెడ్యూల్ ఇస్తామని చెప్పి. మరి అడగాలి కదా. మరి అడగొద్దా? అడగకుండా ఊరుకుందామా? అడుగుడు అడగకపోతే ఇంకొకటి తెలుసా అన్న, ఇంకొకటి ఇవాళ మీరు అడగడంతో పాటు నేను అడగడంతో పాటు కొన్ని ఛానళ్ళు మాట్లాడడము, ప్రతిపక్ష నాయకులు అందరు మాట్లాడుతున్నారు. ఇక అయిపోవాలని నేనేమంటున్నా, పెండింగ్ ఉన్న వాళ్ళందరికీ కూడా అయిపోయినాయి అనుకో. అరే ఎందుకురా ఈ రైతులతో పెట్టుకున్నాం, వేసేస్తే అయిపోతుంది అనే కాడికి తీసుకురావాలి వాళ్ళని. ఎన్ని పోతే పోతే 4,000 కోట్లు పోతే పోతే ఇక వేసేద్దామని అన్న ఆ ఫీలింగ్ రావాలి వాళ్ళు. చేస్తామని బట్టి ఒకసారి ఏమంటాడు, మేము 2,00,000 కంటే ఎక్కువనే చేస్తామని అప్పుడు మాట ఇచ్చినామని అన్నాడు. అన్నాక ఆయనే కదా మళ్ళీ తెల్లారి కందులు అది ఆ సెంటర్ ఓపెన్ చేసినాడు. ఏం చెప్పిండు చూపించిన కదా మీకు అందరికి. నేను 2,00,000 కంటే మీద ఉన్న కూడా మేము ఇస్తున్నాము, చేస్తాము, షెడ్యూల్ ఇస్తామని అన్నాడా లేదా? మరి ఎట్లా అన్నాడు? ఏడుకెళ్ళి వచ్చింది మాట. మంత్రి గారికి ఫోన్ చేస్తే మంత్రి గారు అసలుగా లిఫ్ట్ చేస్తారు. నేను చేస్తా, నేను పట్టుకుంటా ఖచ్చితంగా. మీ అందరికీ నేను మాట ఇచ్చిన, ఆయనతో మాట్లాడే ఆయన నోటి నుంచే చెప్పిస్తాను నేను మీ అందరికీ కూడా.
ఎప్పిస్తే మనకేదో అదైతారంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ మీద పడడం అంటే మళ్ళీ రాష్ట్ర లోపల ఇప్పుడు రెన్యువల్ చేసుకుంటే వేరే ఉంటుండే అవును రెన్యువల్ చేయకపోతే అది ఇంట్రెస్ట్ చెప్తారు ఇది అయితే పైన ఇస్తాడు అవి డబ్బులు బ్లాక్ అయిపోయారంట అయిపోయా అదే 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 అంత రిస్క్ కాదన్నా. అసలు వీళ్ళకి ఎట్లా ఉన్నదంటే ఏం కాచి గీలే కదా గీళ్ళు ఏం చేస్తారు అన్నట్టున్నది. అదే ఉన్నది కానీ చిన్న చూపు రైతులంటే చిన్న చూపు. రైతులు పెట్టుకుంటే ఏ చూద్దాం ఇప్పుడు నువ్వు కేసీఆర్ అట్లా చేసిందని ఇట్లా ₹1,00,000 అది చేయలేదని చెప్పి నీ కాంగ్రెస్ అన్న మాట తప్పదని కాంగ్రెస్ నువ్వు గెలిపిస్తా కాంగ్రెస్ గెలిపిస్తే ఇప్పుడు అట్లా కాదే. ఇక చూడు ఆయన 15 ఏళ్ళు కష్టపడి తెలంగాణను తెచ్చిండు. సరే అందులో 10 మంది కలిసిర్రు, ఒక్కడే వేయలేడు అనేది ఒక వాదన. అయితే తెలంగాణను తెచ్చినోడిని 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినోడిని రైతుల కోసానికి ఈ దేశంలో ఎవ్వడు కూడా ఇప్పటిదాకా అసలు పెట్టుబడి సాయం అందించనోడిని, రైతు బీమా ఇచ్చినోడిని, 24 గంటల కరెంట్ ఇచ్చినోడిని, 24 గంటల నీళ్ళు ఇచ్చినోడిని రైతులు రుణమాఫీ అయినందుకే బొందబెట్టిరు. ఆయనను ఇంటికి పరిమితం చేసిరు ఆ ప్రభుత్వాన్ని. అన్ని చేసినోడిని అన్ని చేసి ఒక్కర్లో పోతేనే ఇంటికాడు ఉన్నాడు ఆయన. వీళ్ళు ఒక్కటి రైతులు తలుచుకుంటే ఏం చేస్తారంటే గది చేస్తారు. ఇది తెలవాలి వీళ్ళకి, వాళ్ళకు అది అర్థం కావాలి. ఏం రైతులు తలుచుకుంటే ఏం చేయగలుగుతారు అంటే చూపిస్తారు. ఇప్పుడు ఊర్లలో చూపిస్తారు ఆల్రెడీ. ఇప్పుడు ఈ గ్రామ సభలనే తెలుస్తూ ఉంది ఏం చెప్తారు. లొల్లి పెట్టరా మరి లొల్లి పెట్టరా ఎవనుకో. ఇప్పుడు ఆత్మీయ భరోసా అంటున్నావు, ₹12,000 ఇస్తా అంటున్నావు సంవత్సరానికి భూమి లేని నిరుపేదకి. అందులో నువ్వు అనర్హులను లిస్టులో పెట్టబడుతుంది. ఎవరికో అంటే అన్ని భూమి ఉన్నోనికి భూస్వాములకు ఇల్లు ఉన్నోనికే ఇవ్వబడుతుంది. మళ్ళీ డేటా లేనప్పుడు ఇవన్నీ పెట్టుకోవద్దు. ఉన్నది చేయాలి, ఉన్నట్టు చేయాలి. అదే నువ్వు 15,000 అంటే 5,000 ఇస్తే నువ్వు 7,500 అన్నట్టు 7,500 అన్నాక రైతులకు ఎట్లుంటుంది? ఇప్పుడు నువ్వు రైతు లేకపోతే నువ్వు ఎక్కడికి ఏడా చేస్తావు చెప్పు. ఇప్పుడు చేయని వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎంత చేస్తే అంత నాశనానికి, అది వాళ్ళ నాశనానికి. అది వినాశకారి విపరీతం వాళ్ళు చేసుకుంటుర్రు. అది మనకు కూడా ప్రజలకు కూడా అర్థమైంది, పబ్లిక్ కూడా తెలిసింది. ఎవడు మనోడు ఎవడు మంది, పాలిచ్చేది ఏది ఎగదనేది ఏది అన్ని అర్థం చేసుకుంటారు పబ్లిక్. అదే అర్థం చేసుకోలే. ఇక మళ్ళరైతే ఫ్యూచర్ లేకుండా చేసుకుంటారు. మాటలు ఆడేందుకు తప్పించుకోవడేందుకు రైతులతో ఈ ఇబ్బంది పడు. ఇప్పుడు రైతులేంది రాజ్యం లేదన్నట్టుగా రైతుతోనే రాజ్యం, రైతుతోనే పెట్టుకోవాలి. రైతు ఇప్పుడు ఇది అదా చేసుకుంటాను ఏదో చేసుకుంటా చెప్పేది ఒకటి ఉన్నా చేసేది ఒకటి ఉన్నా. చేయడం చేత కానప్పుడు ఎవడు చెప్పమన్నాడు ఇలా అని చెప్పదు కదా. ఇప్పుడు నేను అయితే ఈ ఒక విషయం ఏంటంటే 6 లక్షలు అప్పు చేసి కేసీఆర్ 7 లక్షలు అప్పు చేసిందంటే నువ్వు అప్పటి నుంచి వెళ్ళి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి నువ్వు పోట్లాడబడుతుంది. 6 లక్షలు అప్పు ఉంది 7 లక్షలు అప్పు ఉంది అప్పటి నుంచో తెలుసా వాళ్ళకు. అవును 6 లక్షలు అప్పు 7 లక్షలు అప్పు ఉండగా నువ్వు మళ్ళీ నేను ఇస్తా అని ఎందుకు? నేను నా ప్రశ్న కూడా గదే. మరి మీకు చేత కానప్పుడు మీరు ఏం చేయలేనప్పుడు లక్షల కోట్ల అప్పున్న ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మేము ఇది చేయగలుగుతామని మీరు ఆ పొంకనాలు ఎందుకు వంకిరు అనేది నా ప్రశ్న. అదే నువ్వు ఇప్పుడు నీకు అప్పున్న తెలిసేనా ఎంత అప్పున్నది ఏం కదా తెలిసి అప్పటి నుంచి నువ్వు అంటాను అన్నప్పుడైతే మరి అంత అప్పు ఉంటే మరి నేను ఇవి ఎక్కడికి వెళ్ళేవాళ్ళు అక్కడికి వెళ్ళేవాళ్ళు అంటే మళ్ళీ మాట పోతుందనే ఆలోచన నీకు ఎందుకు? నీతోని అయ్యే కాడికే ఇయ్యనుంటివి హామీలు. నీకు ఓట్లు ఎదురా అయ్యకపోదురా ప్రజలు డిసైడ్ అయ్యారు. మరి మళ్ళీ వచ్చినాక చూద్దా నా రోజు కాదా అని అప్పుడే ఎత్తే అయిపోతుండే. ఇప్పుడు ఈ మాట అంటే కేసీఆర్ ఇప్పుడు వీళ్ళు ఏమంటారు తెలుసా? అంటే కేసీఆర్ 10 ఏళ్ళలో చేయకపోతే మీరు అడవేరు అని అడుగుతారు. కేసీఆర్ అయినా ఎవరైనా ఇప్పుడు కేసీఆర్ మనం రాకపోతే మళ్ళీ ఇప్పుడు మనం చేయకపోతే కదా కేసీఆర్. వాళ్ళకు తెలియనిది ఇంకోటి కూడా చెప్తా. ఆనాడు కేసీఆర్ను కూడా అడిగినాం ఇట్లనే చేస్తాను చేయలేదు అంటేనే దిగిపోయి. ఆయన ప్రజలకు ఎట్లా అర్థమైంది? మేము చెప్తేనే కదా అర్థమైంది. ప్రతిరోజు ఆయన ఇస్తాన్ని అన్ని గుర్తు చేస్తున్నాయి కదా. నిరుద్యోగ భృతి అంటే మీ, డబుల్ బెడ్రూమ్ అంటే మీ, దళితులకు 3 ఎకరాల భూమి అంటే మీ, రిజర్వేషన్లు అంటే మీ, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తే ఆయన హామీలన్నీ అందుకే పబ్లిక్ అర్థమయ్యి సరే ఈసారి కేసీఆర్ ఏం చేయలేడు రా అన్ని ఆగం చేసిండు అని చెప్పే మిమ్మల్ని ఎన్నుకునే. ఇక మిమ్మల్ని ఏదో అంటారు కదా గతి లేక గాడిదకాలు పట్టుకున్నట్టు అయిపోయింది మాకు. ఈ మాట వస్తుంది పబ్లిక్ నుంచి. ఆయన అన్నయాన్ని చేస్తే మనం గిటేది కాదు. ఇప్పుడు ఆయన చేయగానే ఈ ప్రభుత్వాన్ని అనుకున్నామని అనుకోండి. అది ఆ సోయి వీళ్ళకు ఉండాలి. ఆ సోయి ఎవరికి ఉండాలంటే వీళ్ళకు ఉండాలి. కదా. మమ్మల్ని ఏరుకోరి కొనుక్కున్నారు, ఏరుకోరి వేసుకున్నారు. మరి మమ్మల్ని చేసుకున్నప్పుడు మేము చేయాలి కదా వీళ్ళకని ఉండాలి. అట్లా లేదు. ఇక ఎక్కిన 5 ఏళ్ళు మమ్మల్ని నేను పీకేది ఉన్నది ఎవడన్నా తీసేసేది ఉన్నది అన్నట్టు ఉంది వాళ్ళకు.
అయితే అది ఎప్పుడు చెప్పానన్న ఉన్న ఫ్యాక్టరీ చెప్పాలని అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు చెప్పేసేసింది, మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసింది, మళ్ళీ ఇప్పుడు 10 సంవత్సరాలు చేస్తా ఎవడు వేసినా చెప్పినా అని నాకు నేనకి వెళ్తా అని ఆ ధోరణిలో ఉన్నాడు. ఆ ధోరణిలో ఉంటే అది భ్రమ అంటారు నేను, అది భ్రమ అది కదా ఇదివరకు ఒకసారి అన్నాడు కదా ఎట్లాగే మళ్ళీ 10 సంవత్సరాలు నేనే చేస్తాను అన్నాడు కదా. అవును అవును కదా అదే ధోరణిలో ఉన్నట్టుంది. కానీ ఆ ధోరణి బొందబెట్టే రోజు వస్తుంది, ఎక్కడ పోదు. అదే ఇట్లా చేసినాక మళ్ళా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీలు ఉన్నాయి, ఇవన్నీ ఇగో గ్రామాలలో జరిగే ఎన్నికలల్లో ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోయింది, ఏం డిసిషన్ తీసుకోవాలో కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీలు, వీరు చేసిన పనులు, ఇవి రెండు కూడా అంచనా వేసుకుంటున్నారు. ఇంకొకటి, ఇప్పుడు దొరకకపోతే మళ్ళీ దొరకరు ఇక, అది ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినా ఇప్పుడే పూర్తి చేయాలన్నా. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినా అనుకో చెప్పి అసలుగా దొరకరు. పబ్లిక్ ఏమంటారు, ఇప్పుడు గనక మిస్ చేసుకుంటే మా ఈ 4 ఏళ్ళు సచ్చినట్టే మనము. ఇప్పుడు దొరికే అవకాశంలో మొత్తం ప్రతిపక్షాలను గెలిపిస్తుంది, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇండిపెండెంట్లు కావచ్చు, వాళ్ళు కొట్లాడతారు మన తరపున. నేను అది చెప్పేది. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు మొత్తం వాళ్ళు వేరే వేరే పార్టీలకి వెళ్ళి వచ్చిర్రు అనుకో, ప్రభుత్వం మీద వాళ్ళు కొట్లాడతారు. మనకు అందరు దొంగలంతా అలా చేరుతారు. అందరు దొంగలు ఉండరయ్యా, కొంత చూసుకోర్రి, కొంత అర్థం చేసుకోర్రి, ఎవడో నిజాయితీ పడో చూసి దాని ప్రకారంగా వేస్తే వాళ్ళు అందరు బోరు ఉంటారు, ఎక్కువ మట్టుకు గెలిస్తే వీళ్ళే అవుతారు. నమ్మకం, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయరు, కొంతమంది వేయరు. అదే అందుకే అట్లాంటి వాళ్ళని చూస్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మన కోసం వాళ్ళు కొట్లాడతారని చెప్తున్నా. అదే ఆ రకంగా చేయాలి. ఎందుకంటే చూపెడతారు ఇప్పుడు ఏదైనా నీకు అర్థమైంది లేదు, ముందు చూపుగానే ఉన్నారు. మరి వాళ్ళు మంత్రులు కానీ తప్పు ఈ లోలు మాట్లాడు, ఈ మంత్రి ఒకటి మాట్లాడు, ఆ మంత్రి ఒకటి మాట్లాడు, అందరూ కరెక్ట్ మాట్లాడతలేరే. వాళ్ళు మంత్రులు చపరాశిలో కూడా అర్థమవుతలేదు, ఏం మాట్లాడుతుర్రు, ఏం తెలుస్తుంది. ఒక్కరికి ఒక సోయి లేదు, ఒక మాట మీద నిబద్ధత లేదు, చెప్పే విధానము లేదు. అంటే బాధ అవుతుంది మళ్ళీ. ఇది నేను అంటున్న మాట కాదు, పబ్లిక్ అంటున్న మాట. మళ్ళీ పబ్లిక్ పెడతారు. అప్పుడు ఇక చాలా మంది వేయాలి కాంగ్రెస్ మాట తప్పదు అని చెప్పి వేసిరు. వేసినప్పుడు అందరూ మనం బుద్ధి తక్కువ అయింది, ఇప్పుడు ఇట్లా చేయబట్టే అట్లా చేయబట్టే అంత ఇబ్బంది పెట్టబట్టే అని ఇప్పుడు అంటారా, నా ముష్టి పెట్టుకుంటారు. ఇక ఈ ఎవడొచ్చానికి అంతే ఉన్నట్టుంది, అచ్చిదాకా కొట్టి అని ఏదో అంటారు కదా, ఏ రాయినా ఒకటే అన్నట్టు, నెత్తి వల్ల కొట్టుకొని ఏదైనా ఒకటే అన్నట్టు అయిపోయింది మన పరిస్థితి. అట్లా ఇప్పుడు ఏంటంటే అసలు ఈ కేసీఆర్ ఇట్లా ₹1,00,000 అన్నది కరెక్ట్ రుణమాఫీ చేసి ఉంటే అయిపోవు. ఆయన పర్ఫెక్ట్ గా రుణమాఫీ చేసి ఉంటేనే బాగుంటుండే. ఆయన చేయకపోవడం వల్ల జరిగిన తప్పిదమే, ఇదంతా నష్టమే. చేయకపోవడం వల్ల తప్పిదమే. లేకపోతే ఆయన ఇట్లా ₹1,00,000 చేసినట్టుంటే, మాట చేసినట్టుంటే ఖచ్చితంగా మళ్ళీ వస్తుండే. కరెక్ట్. సరే అన్న, ఓకే, థ్యాంక్ యూ. చేస్తా. ఓకే. హలో అన్న, నమస్తే. నమస్తే అన్న, గుడ్ మార్నింగ్. అన్నీ అట్లనే చెప్పురు, ఇక నా మీద పెట్టరు బదనామిగా. అదేనే ఇంతమందితో మాట్లాడుతుండ్రు అన్న, పోంతి నాది గలవలేదేమో అనుకుంటలేరు, నా మీదే బదనాం చెప్తురు. ఇక అరే గంత పెద్ద మాట అద్దే, మీకోసానికి మాట్లాడతా అంతే. చేసినోడు దేవుడు కాదా, గీ చెప్తేనే గొప్ప అయిపోయానా? తొవ్వ దొరుకుతలేదని నా బాధ. రైతులంతా ఏకంగా అయితలేరు, తొవ్వ దొరుకుతలేదు. మన కోసానికి ఏదైనా చేయాలని చెప్పి ప్రయత్నం. ఇప్పుడు మనల్ని చూస్తే భయం పుట్టాలి వాళ్ళకి. నాయకులు అంటోనికి రైతులు అంటే భయం కావాలి. గీళ్ళే కదా క్వార్టర్ సీసకు అమ్ముడు పోయేటోళ్ళు, వీళ్ళే కదా నా జెండా పట్టుకోమంటే పట్టుకొని తిరుగుతారని అనుకొని మనల్ని తక్కువ అంచనేస్తారు. అది మారిపోయి అబ్బా వీళ్ళంతా ఒక్కటైరా అయ్యా, ఇక వీళ్ళకి ఏదైనా తలుచుకుంటే వీళ్ళు ఏదైనా చేయగలుగుతారు, కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా మేము ఇచ్చిన మాటలు చేయాలని ఉంటుంది, లేదా మనకు ఏదైనా డిమాండ్ ఉంటే ఖచ్చితంగా నెరవేర్చాలి వాళ్ళు. మన దాంట్లోకేంచి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, లేదా కింద ఇప్పుడు గ్రామ స్థాయిలో కూడా నాయకులుగా ఖచ్చితంగా ఎదగాల్సి ఉంటుంది. మనం కొట్లాడుకొని మనం తెచ్చుకోవాల్సిందే. ఇక ఎవడో పెడతాయి, మనం ఇక ఎవరిని దయాదక్షిణల మీద బతుకుడు అద్దిగా మనకు. ఏందో
అదేనే అన్నం ఇప్పుడు అన్నం ఏమో మంచిగా ఉడుకుడుకు అన్నం వండుకొని టేబుల్ మీద పెట్టుకొని తినుకుంటా పంటూరు, దాని మీద ప్రేమ ఉన్నది. అంటే మనం పండించే పంట మీద ప్రేమ ఉన్నది. కానీ మరి ఇది ఎవడు పండిస్తుండు, ఎవరి కష్టం, ఎవరి చెమట కష్టం. మనం పక్క పంట పోతే మనం చెమట వాసన వస్తుంది. అంటే మనం పక్క పంట ఉండొద్దు. అంటే మనం పెట్టే అన్నం కావాలి, కానీ మనం ఉండొద్దు. మన బాధలు పట్టద్దు వాళ్ళకు. మన బాధ ఏంది? మీరు అచ్చంలో ఒక కుర్చీ మీద కూర్చున్నారు, రైతులు ఏం కథ ఏదీ లేవన్నా ఈ రైతులు అసలు పట్టించుకుంటారు రైలు. అంటే పట్టించుకుంటా లేరు కాబట్టి మనకి ఇది ఒక వేదిక అయింది. అన్ని జిల్లాలకు వెళ్ళి అందరు ఫోన్లు చేస్తే అందరు రైతుల అభిప్రాయాలను ఇట్లా బయటకు వస్తున్నాయి. మనంతా ఏకమవుతున్నామని తెలుస్తుంది. ఇంకొకటి మనమంతా అడుగుతున్నామని క్లారిటీకి వచ్చింది. ఏదైనా రుణమాఫీ ఎందుకు చేయట్లేదు పూర్తిగాని బరబ్బర్ అడుగుతున్నాం మనం. ఇలా ఏడు అవకాశం లేదు మనకు. ఇట్లా అడగనీకైనా అవకాశం ఉందా బయట? 1,60,000 రుణం ఎంత ఎప్పుడు కావాలి? 3వ విడతలు కావాలి. ఇది 3వ విడతలు కావాలి. అట్లా డబ్బులు పడితే దానికి లాగేసింది బ్యాంకులు. పడ్డాయా డబ్బులు? అట్లయి వడ్ల పైసలా? అరే ఊరి అక్క, వడ్ల పైసలు వాడి కూడా అయిపోయినాడా? ఫ్రీజ్ అయింది అకౌంట్. అది లాగేస్తే సరే ఇది పద్ధతి కాదు, మరి 1,60,000 ఉన్నది, మాకు రుణమాఫీ ఆపినాము, వడ్డీ కట్టాలా, వడ్డీ ఎందుకు కట్టలేమంటే రుణమాఫీ అవుతుంది. రూపాయి నుంచి 2 లక్షల దాకా ఉన్నాయి, 2 లక్షలు లేవు, 1,60,000 ఉన్నాయి. నీది ఎందుకు ఆగిపోయిందట మరి? కారణం ఏం చెప్పిరాలు? కారణం ఏంటి? ఒక్క ఆధార్ కార్డు ఏమో చేయపోతానన్నది. ఈ ఆధార్ కార్డులో రాయివాడా? ఎవడు పెట్టిన కార్డులు ఇవి? ఎవడు పెట్టిన పేర్లు? ఏంది కథ? పట్ట పాస్బుక్ ఏమో తనగడిపోతానన్నది. కులం పేరు దీంట్లో ఉన్నది, మారు వేరేమో దాంట్లో ఉన్నది. మనిషి అయితే నువ్వే కదా? మనిషి ఫోటో అయితే నాదే ఉన్నది కదా? ఫోటో నీదే ఉన్నది, మనిషి నువ్వే, సంతకం నీదే, అన్నీ నీయే. మరి ఏం రోగం పుట్టింది? పేరు తప్పు ఉంటే పేరు తప్పు కొట్టినాడు ఎవడు చెప్పురి? అలా నాకు పరిస్థితి ఈ ఇంటికాడ తింటామంటే తిండి పోగొట్టినారు. ఇది ఏం పరిస్థితి? నేను ఇంత తెలియ కూడా నేను నా అందరికి మా ఊళ్ళో ఒక్కరికి ఇద్దరికి రాలేదు, మొత్తం అందరికి వచ్చింది. అరే 2 లక్షల పైన ఉన్న వాళ్ళకే రాలేదు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు ఈ రాష్ట్రంలో ఎవరికి రాలేదు, ఒక్కరికి కూడా రాలేదు. 1,60,000 ఉన్నది. ఊళ్ళు చూసినారే నువ్వు ఇంత తిరుగుతావు, బ్యాంకులతో ఇంత లీడర్ల దగ్గరికి తిరుగుతావు, నీకు రాలేదు అని అంటున్నారు. చేపించుకున్నావా మరి? అది పేరు సెట్ చేయించుకున్నావు? పేరు సెట్ చేయించుకున్నావు మరి? పేరు అగ్రికల్చర్ దగ్గరికి పోయినా అప్పుడు మొత్తం మీ ఆధార్ కార్డులో నీ ఇంటి అన్ని అంటే అవి కూడా ఇచ్చేసినాం. ఓకే, మరి అది సెట్ చేసిరా? బ్యాంకులకు పోతే అన్న గిట్లా అంటే అన్న దీనికి ఏం చేస్తామే, ఇది ఏం పెద్ద కథ ఏమున్నది. ఇప్పుడు సరి చేసుకుంటే వేస్తామని చెప్పారు కదా వాళ్ళు. సరి చేసుకున్నాక మరి 4వ విడతల నీ పేరు ఎందుకు రాలే? అదే అన్న, మరి అసలు నేను భూమి మీద ఉన్నా లేక లేనా? నువ్వు లేనట్టే ఇక వాళ్ళ దృష్టిలో. అలా దృష్టిలో అయితే లేనట్లే. అంతే కదా, అట్నే కనబడుతుంది. ఏంది కథ? ఇప్పుడు అర్హత ఉన్నది, అన్ని బరాబర్ ఉన్నాయి. పేరు తప్పు పడితే పేరు నువ్వు తప్పుగా రాసుకున్నావు నువ్వు పోయి బ్యాంకులో. అదేనే నువ్వు ఇచ్చిన డాక్యుమెంట్ ప్రకారంగా వాళ్ళు పెట్టిరు. పేరు తప్పు ఉంటే వెరిఫై చేసి నువ్వేనా కాదా చూసి ఏపీయచ్చు కదా 4వ విడతలా. అదే నాతోని వేరే అసలు బ్యాంకులో అది ఖాతా లేనట్లే ఉంటే ఆ ఎమ్మెల్యే దగ్గరికి పోయి చేపించుకున్నాడు. అయిందా? అది అయింది. నాకు ఎమ్మెల్యేకి నాకు మరి ఇదో బీజేపీ ఎమ్మెల్యే ఎవరు ఏడే మీ ఎమ్మెల్యేలు? రామారావు పటేల్. రామారావు పటేలా? ఓకే ఓకే ఓకే. బీజేపీ వాళ్ళు అయితే ఎవరైతే ఏమున్నది కానీ మనకు పార్టీ ఎన్నికల వరకే పార్టీ. గెలిచినాక ఏ పార్టీ వాడు మనకు సంబంధం లేదు. ఎమ్మెల్యే మనందరికీ ఎమ్మెల్యే అంతే. అది అన్ని పార్టీలకు సంబంధం సమానంగా ఉండాలి. ఆయన అట్లా 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 అది నడవది. అట్లుంటే సగం మంది చచ్చిపోదురు ఎప్పుడు. అట్లా అనుకుంటే కేసీఆర్ అట్లా అనుకుంటే ఇప్పుడు కేసీఆర్ నాకు ఓట్లు వేసిన వాళ్ళకే పెడతా అంటే ఇప్పటిదాకా రైతు బంధు అందరికి రాకపోవు, రైతు బీమాకి వడనే పడకపోవు. అట్లుండయి. ఎన్నికల దాకానే ఉండాలి రాజకీయాలు. ఎన్నికలు అయిపోయినాక అందరు సమానం ఉండాలి. ఓరి అక్క. కానీ ఇప్పుడు నువ్వు నేను నా చేతిలో ఉంటే కట్క మంచిగా వచ్చుతుంటే చాలా చక్కగా నీకు వాడుతుండే పైసలు. నేను మొత్తం ఏమో చెయ్యాలా అని నాకు అనిపిస్తుంది కానీ ఇదంతా వేస్ట్. ఏ ఊళ్ళకి పుణ్యం చేసినా మనకి పాత్రం తగ్గుతున్నా అని అట్లా అన్న నువ్వు పూర్తిగా నువ్వు అర్హుడివి. ఫస్ట్ నీకు రుణమాఫీకి నిజంగా నువ్వు అర్హుడివి.
నీకు రాకపోతే ఇక అసలు ఎవరికి చేయనట్టే ఇక వీళ్ళు ఈ రాష్ట్రంలో. నాకు బాగా ఇబ్బంది అనిపిస్తున్నా. నాకు ఉన్నది ఇంకా ఎకరా 10 ఎకరాలు లేదు, ఏం లేదు, 4.5 ఎకరాలు. పేరు మాత్రమే తప్పు ఉండే. మొన్న 4వ విడతలో 100% నీ పేరు వచ్చేది ఉండే. కొంతమంది తట్టుబడ్డారు, ఎందుకు పడ్డారు నాకు అర్థం కాలేదు. కానీ మరి సర్వే పూర్తి కాలేదా లేదంటే వాళ్ళు వెరిఫై చేసుకోలేదు తెలియదు. బట్ నువ్వు ఒక పని చేయన్న, మీది జిల్లా కలెక్టర్ ఆఫీస్కి పోయి అప్లికేషన్ పెట్టుకో. కలెక్టర్ ఆఫీస్ వల్ల చక్కగా కలెక్టర్ ఆఫీస్కి పోయి నీ పేరు తప్పు వల్ల జరిగిన ఆ తప్పిదం ఏముందో అది రాసి, నీ ఆధార్ కార్డు, నీ బ్యాంకుది స్టేట్మెంట్ది జిరాక్సు, ఇంకా నీ ఏమంటారు పట్టా పాస్బుక్, ఇవి కలిపి అటాచ్ చేసి ఒక అప్లికేషన్ రాసి అక్కడ ఇచ్చేసిరా. నేను ఎందుకు అర్హుని కాదని ఇచ్చేసిరా. వీళ్ళే చెప్పారు, ఈ దొంగలు ఏం చెప్పారు, మీకు కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చేయచ్చు, మీరు ఎనీ టైం మీరు అప్లై చేసుకోండి, మీకు మళ్ళీ వెరిఫై చేసి వేస్తారన్నారు. నువ్వు ఖచ్చితంగా అప్లై చేసుకున్నా నీకు రుణమాఫీ అయిపోయినట్టే పోయిగా. సరే అన్న, సరే అన్న. నేను ఇంతకు ముందు అగ్రికల్చర్ దగ్గర ఏ మన దగ్గర పోకు, ఉడతలు పట్టే మొక్కలు గిట్లనే చెప్తున్నాయి. అన్ని విడతలు ఏం విడతలు పాడినవి, ఎవడబెట్టిన విడతలు ఇవన్నీ. అయితే ఇక్కడ అటు వాళ్ళకు తెలియదు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి చక్కగా తెలియదు, ఇటు బ్యాంక్ ఓన్కి చక్కగా తెలియదు. పైన ఈ సన్నాసులను చక్కగా చెప్తారంటే మంత్రులు ఎమ్మెల్యేలు చక్కగా చెప్పరు. ఇప్పుడున్న ఈ బాధకు ఒకటే సొల్యూషన్, జిల్లా కలెక్టర్ మేజిస్ట్రేట్ ఆయన దగ్గరకు పోయి ఆయన పెట్టుకొని ఒక అప్లికేషన్ పెట్టుకో, అది వెరిఫై చేపిస్తాడు, పక్కా నీకు రుణమాఫీ అవుతుంది. అయినాక నాకు మళ్ళీ ఫోన్ చేయి. సరే అన్న, సరే అన్న. నమస్తే. నువ్వు ఏమన్నా అనుకో, వస్తుంది అన్న, నీకు వస్తుంది, నీకు వస్తుంది. నాకు బాగా ఇబ్బంది అనిపిస్తున్నా. నేను అయ్యలా వార్తలు విన్నా కదా, ఆదిలాబాద్ ఒక రైతు ఆత్మహత్య చేస్తున్నాడు బ్యాంకులో అని. ఎంత బాధాకరం అన్నది. అది బాగా బాధాకరం. అదే మీరు చెప్పిన పరిస్థితి బరోబ్బర్ అదే పరిస్థితి చేసింది కొన్నతులు. నేను చెప్పలేదా నేనేమన్నా, నాకు ఏడుపు వచ్చింది కానీ తట్టుకున్నా, ఆపుకున్నా. ఇక నాకు బాధ అయింది. ఏమైందంటే ఒక రైతుని అంటే ఆయన పడే బాధని పక్క పంటోడన్నా గుర్తుపట్టడా, కనీసం బ్యాంక్ కూడా ఇప్పుడు పెద్దోళ్ళని వదిలేసి ఈ చిన్నదాన్ని పట్టుకొని ఆయన ప్రాణాన్ని కథం చేసేసారు. వాళ్ళు చంపినట్టే ఇక ఆయనను. లక్షల కోట్ల బ్యాంకులలో బాకులు ఉన్నారు, రండి కొడుకులు. అల్లని ఎందుకు బయటకు తీయరు? వాళ్ళు ఎందుకు బయటకు రావు, వాళ్ళకి ఎందుకు మాఫీ చేస్తారు, వాళ్ళని ఎందుకు ఒత్తిడి చేయరు? అల్కా దొరికిండని రైతును కథం చేస్తారు, నాశనం పడతారు. రైతులు ఎక్కడికి రైతులు ముందుకు పోద్దు, ఇలా ముందర పడదు, ఇలా అనగదొక్కాల మమ్మల్ని రైతులు అనగదొక్కితే నీడ పడతారు. నేను అందుకే చెప్తున్నా, ఎవ్వడు భయపడొద్దు, మనం నిజంగా ధైర్యంతోనే బతకాలి. నేను మళ్ళా చెప్తున్నా, ఏ రైతు కూడా నిరాశపడొద్దు. అవసరమైతే దాన్ని ఎట్లా సాధించుకుందామో ప్రయత్నం చేద్దాం కదా. మస్తు దారులు ఉన్నాయి మనకు. ఈ ₹1,00,000 2 లక్షలకు బతుకు కాదు మనది. నీ అసలు మాటలేని కొద్దిగా మేము ఇంకా ధైర్యంతో ముందుకు వెళ్తాం. కానీ ఈ లీడర్ల మాటలు ఇంటే సురేషన్ ఇంటి అసలు ఊళ్ళకెళ్ళి బయటకు వెళ్ళమన్నా. అసలు ఒక్కొక్కసారి లీడర్లు మాట్లాడే మాటలకు, వాళ్ళు చేసే పనులకు ఇట్లా ఒళ్ళంతా జర్రిలు వాకినట్టు అవుతున్నాయి. వాళ్ళు చెప్పే మాటలకు దొంగ మాటలు అన్నీ. నేను ఎక్కడ చెప్పినా, మేమెప్పుడు అన్నాం, మేమెప్పుడు చెప్పినాం అని చెప్పి ఇట్లా తప్పించుకున్నాడు. మొత్తం తప్పించుకునే మాటలే. కానీ ఇగో ఎంత ఖరాబ్ చేస్తే అంత నాశనం వాళ్ళకే. అదేమి వట్టిగా పోదు. వాళ్ళ నాశనం వాళ్ళు కోరుకుంటారు, వాళ్ళ బొందాలు తవ్వుకొని మనం ఏం చెప్పాలంటే రైతులకి అన్న అవగాహన ఉన్న నీలాంటి వాళ్ళు కొంతమంది 10 మంది రైతులకి ధైర్యమే కలిపియ్యారు. ఎక్కడ పోవురా, మనకెక్కడ పోతాయి, నా ఏదో చిన్న ఆధార్ కార్డు తప్పు ఉంటే మనం బాడు కాకపోతే వాని అయ్యా ఎట్లానే చేపించుకుందామని ఇట్లా ఈ టైపు ధైర్యం ఉండాలి మనకు. ఎవరు కూడా నిరాశపడద్దు. ఇప్పుడు ఉన్నది ముందట ముసలి పండుగ ఆడన్నా ఏ లంబడి కొడుకు నష్టమేమో చూడు. ఎవరు ఇగో అన్న మన రైతులు మనోళ్ళు అంటేనే మీరు మంచుకుంటారు. రైతులు మనోళ్ళే కాదు, ఎవరైతే మాకేం చేసేది, మేము సీట్ల మీద ఉన్నాం, మా గద్దెలు మాకున్నాయి అంటే అసలు రైతులు అన్నది అర్థమే లేకుంటున్నది. గద్దె శాశ్వతమా? ఎవరికేమన్నా ఆ సీట్లు ఏమన్నా శాశ్వతమా? 4 ఏళ్ళు అయితే ఇది అంటారు చూడు, తెల్లారితే రాజోడో రాకాశోడో అన్నట్టున్నది ఇప్పుడు కాలము. ఏమన్నా ఎప్పటికి ఎల్లకాలమా అలది? మరి ఓట్లు కాదేమన్నా బిచ్చం, ఆ కొడుకులది మన బిచ్చం, ఆ బతుకు మనం పెట్టిన భిక్షం. ఇలా మనల్ని బిచ్చగాలని చేస్తారు. కానీ ఇప్పుడు సరే, నేను ఇప్పుడు నేనెంత ఆవేశపడితే మిమ్మల్ని అంతా రెచ్చగొట్టినట్టు ఫీల్ అవుతారు. నాకు కూడా ఒత్తిళ్లు చాలా వస్తున్నాయి, రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి. ఎవరికేం భయపడేది లేదు. మరి నేనున్నా కదన్నా మీ అందరికి. నేను మొన్నటి నుంచి చెప్తానే ఉన్నా, నేను 6 నెలల నుంచి ఒకటే మాట మీద ఉన్నా. రైతుల కోసానికి నేనే ఉన్నా, నేను కష్టపడతా, కొట్లాడతా. నాకు వ్యూస్ కోసమో, పైసల కోసమో, లేకపోతే ఇంకో దానికోసమో చేస్తూ అనేది ఈ పాటికి నేను ఏందో తెలిసిపోయేది మీకు. ఈ 8 నెలల్లో నేను రోజు ఒకటే తనలాట, నాది ఒకటే ఆలోచన.
రైతులకు ఏమన్నా అయితే బాగుండు, ఏమైనా చేస్తే బాగుండు, ఏమైనా ఏపిస్తే బాగుండు, ఎట్లయితే బాగుంటుందని ఈ ప్రయత్నమే తప్ప ఇంకొకటి. అందుకే చెప్తున్నా, నీకు కలెక్టర్ ఆఫీస్కి పోయి అప్లికేషన్ పెట్టుకో అన్న, నీకు ఖచ్చితంగా మాఫీ వస్తుంది. తీసుకో, వస్తుంది. వచ్చినాక నాకు ఒక మెసేజ్ పెట్టు. ఇంతకు తీర్మార్ మల్లన్న ఏమో చెప్పాడు. తీర్మార్ మల్లన్నది ఆ ఫోన్ కాదు, మాట కూడా మాట అంటే అన్న ఒకటి నేను చెప్తా, ఏదైనా సరే ఇప్పుడు ఆనాడు ఆయన నిజంగానే అంటే ఉపయోగపడ్డాడు పబ్లిక్కి. ఎట్లా ఏదైనా ప్రాబ్లం ఉంటే అరే ఆయనకు చెప్పుకుందామనే కాడికి ఉండే, ఆ వాయిస్ ఎప్పటికీ ఉంటే బాగుంటుండే. కానీ ప్రభుత్వం మారిపోయి ఆయనకు పదవి రాగానే ఆయన కూడా మారిపోయాడు. అదే అంటున్నా, నేను ఏదో అంటున్నా, ఇప్పుడు ఎప్పటికీ అట్లనే ఉంటేనేమో ఏం కాకపోవు. లేదా ఇప్పుడు అన్నుండి కూడా ఒకవేళ కొట్లాడినా మనకు నచ్చుతుండే. అది లేదు ఇది లేదు, ఇక అప్పటి లెక్క లేరు కాబట్టి అందరికీ అనుమానం వస్తుంది. ఎవడైనా గంతే సీటు చూస్తే మారిపోడే అన్నట్టు అయిపోయింది. ఇంకొకటి, తీన్మార్ మల్లన్నకు పేరెట్లా వచ్చింది, ఆయన అందట్ల పేరెట్లా వెళ్ళిండు, అరే మంచిగా మాట్లాడతాడు, అందరికీ నిజంగా ఎవరికైనా కష్టం వస్తే ఆయన ఉన్నాడు అని అనేటట్టు పేరు వచ్చింది. ఈ ఐదేళ్ల పదవితో పేరు వస్తా, అదే కథం అయిపోయాయి. ఇంకో 5 ఏళ్ళు కూడా కాదు, 3 ఏళ్ళదే ఆ పదవి ఆయనది. ఈ 2 ఏళ్ళు ఇంకా సంవత్సరంన్నర అయితే ఆయన అట్టోడు అవుతాడు. నీ వాల్యూ ఉంటుందా? నీ మూలమైంది అసలు? నేను ఎట్లా గౌరవించి రాష్ట్ర ప్రజలు? ఏదో ఒక చిన్న పదవికి ఆశపడి అలా మొత్తానికి పేరు వెళ్ళిపోయింది. అదే 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 సరే అన్న, కానీ అన్న నువ్వైతే అప్లికేషన్ పెట్టుకో, పోయిరా జిల్లా ఆఫీస్కి పోయి కలెక్టర్ ఆఫీస్కి పోయి నీ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోనరా. నా మిస్టేక్ ఏం లేదు కాబట్టి నేను రుణమాఫీకి అర్హుడినే, 2 lakhs లోపల అర్హత ఉన్న వాళ్ళందరికీ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పిండని చెప్పి రాసి అక్కడ ఆయనకి ఇచ్చేసిరా, ఖచ్చితంగా నీకు అవుతుంది అన్న మాఫీ. థ్యాంక్ యూ అన్న, నమస్తే.